ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందువులు ప్రతి ఒక్కరూ కనీసం జీవితంలో ఒక్కసారి అయినా సరే తప్పక దర్శించాల్సిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి. కోరిన కోరికలను తక్షణమే నెరవేర్చి మీ కష్టాలను వెంటనే గట్టెక్కించడానికి కొన్ని శక్తివంతమైన దేవాలయాలు ఉన్నాయి. కాబట్టి హిందువులు ప్రతి ఒక్కరూ ఈ 5 దేవాలయాలను తప్పక దర్శించుకోవాలి. తద్వారా సకల పాపాలని నశించి మరణాంతరం స్వర్గంలో ప్రాప్తి లభిస్తుంది. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన దేవాలయం ఏంటో కూడా కామెంట్ చేయండి. హిందువులు తప్పక వెళ్ళాల్సిన మొట్టమొదటి దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల. ప్రతి ఒక్కరూ తిరుమల వెళ్ళాలని కోరుకుంటారు. కానీ తిరుమల వెళ్ళాలంటే ఆ శ్రీవారి పిలుపు రావాల్సిందే. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు భక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే చాలు, ఎన్ని కష్టాలున్నా వెంటనే గట్టెక్కించేస్తారు. అంతటి శక్తివంతమైన దేవుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే తిరుమల వెళ్ళాక ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. కానీ అలా చేయకూడదు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందుగానే శ్రీ వరాహస్వామి వారిని దర్శనం చేసుకోవాలి. ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే శ్రీవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. పురుషులు అయితే తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి. అదేవిధంగా మహిళలు అయితే కనీసం 3 కత్తెరల జుట్టును స్వామికి సమర్పించాలి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తులు స్వామివారి హుండీలో తప్పనిసరిగా కానుకలు వేయాలి. ఎందుకంటే శ్రీనివాసులు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు. శ్రీనివాసులు మాట ఇస్తాడు కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు శ్రీవారి ఆలయంలో తప్పనిసరిగా కానుకలు వేయాలి. ఇక తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా తిరుపతి కిందనున్న అలివేలు మంగమ్మను దర్శించుకోవాలి. అలివేలు మంగాపురం దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట. అదేవిధంగా హిందువులు తప్పక దర్శించాల్సిన క్షేత్రాలలో బెజవాడ కనకదుర్గమ్మ ఒకటి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతం పైన కనకదుర్గమ్మ వెలిసింది. భారతదేశంలోని అత్యంత మహిమాన్వితమైన శక్తిపీఠాల్లో కనకదుర్గమ్మ ఆలయం ఒకటి. ఇక్కడ దుర్గాదేవి స్వయంభుగా వెలిసింది. ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్మకం. తిరుమల కొండ తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయాల్లో బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఒకటి. కనకదుర్గమ్మను దర్శించుకుంటే సకల కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో ఎదురైన కష్టాల నుండి అమ్మవారి దయ వల్ల బయటపడ్డారు. బెజవాడ కనకదుర్గమ్మ ఎంతోమంది భక్తులకు కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించిన వారికి తప్పకుండా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఇది వాస్తవం. ఇక మూడవది, ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాల్లో అరుణాచలం ఒకటి. జీవితంలో కనీసం ఒక్కసారి అయినా సరే ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళాలంట. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన తరువాత నీ తలరాత మారిపోతుందట. బ్రహ్మ రాసిన తలరాతను బ్రహ్మ కూడా మార్చలేడు. కానీ అరుణాచలం వెళ్తే మన తలరాతలో ఉన్న దురదృష్టం అంతా పక్కకి జరిగిపోయి సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుందట. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది. ప్రారంభించే ముందు శ్రీ వినాయకుడిని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం 8 శివలింగాలు కనిపిస్తాయి. వీటిని అష్టలింగాలని పిలుస్తారు. భక్తులు గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ 8 శివలింగాలను తప్పక దర్శనం చేసుకోవాలి. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు యమలింగం దగ్గర విభూది దొరుకుతుంది.
ఆ విభూదిని తీసుకొని ఔషధంలా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వీలైనంత వరకు మౌనం పాటిస్తూ మీ మనసులో కేవలం శివనామస్మరణ మాత్రమే ఉండాలి. ఈ విధంగా అరుణాచలంలో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సకల పాపాలను నశించి కోరిన కోరికలను తప్పక నెరవేరుతాయని నమ్మకం. గిరి ప్రదక్షిణ పూర్తయిన తరువాత అరుణాచలంలో కొలువై ఉన్న శ్రీ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవాలి. భక్తులు తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో శ్రీశైల మల్లికార్జున క్షేత్రం ఒకటి. ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రం. ఇక్కడ మల్లికార్జున స్వామివారు అలాగే భ్రమరాంబికాదేవి కొలువై ఉన్నారు. ఈ శ్రీశైల క్షేత్రంలో శివశక్తి స్వరూపమైన జ్యోతిర్లింగం మరియు అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం రెండూ ఒకే చోట కొలువై ఉన్నాయి. శివపార్వతులకు కైలాసం తర్వాత అత్యంత ప్రీతికరమైన ప్రదేశమే ఈ శ్రీశైలం. శివుడు లింగం రూపంలో ఇక్కడే వెలిశాడు. అలాగే పార్వతీదేవి గొంతు భాగం ఈ శ్రీశైలంలోనే పడిందట. శివపార్వతులు కొలువై ఉన్న ఈ శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ పాపాలన్నీ తొలగిపోతాయి. జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. భక్తుల కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి. అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో గోల్డెన్ టెంపుల్ ఒకటి. ఈ దేవాలయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి. కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి గోల్డెన్ టెంపుల్ని దర్శించుకోండి. ఈ లక్ష్మీదేవి ఆలయం తమిళనాడులో ఉంటుంది. ఈ ఆలయం మొత్తం స్వచ్ఛమైన బంగారుతో తయారు చేశారు. బంగారుతో చేసిన లక్ష్మీదేవిని దర్శించుకుంటే ఐశ్వర్యానికి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో తరతరాలు తరగని ఐశ్వర్యంతో లభిస్తుందట. ఈ 5 దేవాలయాలను హిందువులందరూ తప్పక దర్శించుకోవాలి. ఇక వీటితో పాటు ఒక మనిషికి వృద్ధాప్యం వచ్చేసరికి ఖచ్చితంగా కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆ శివయ్య కాశీలో సంచరిస్తూ ఉంటాడట. కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని ఆ శివుడే స్వయంగా వరమించాడంట. కాశీలో గంగానది కూడా ప్రవహిస్తుంది. గంగానదిలో స్నానం చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయి. గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే. మీకు నచ్చిన దేవాలయాలేంటో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ. టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా మన నైతిక విలువలు, మన సంప్రదాయాలు, సంస్కృతి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ జ్ఞానం కేవలం మన తరంతోనే ఆగిపోకుండా మన ఫ్యూచర్ జనరేషన్స్కు కూడా అందించాలి. ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా దైవం ఒక్కటే. దైవాన్ని మించిన టెక్నాలజీ ఇప్పటిదాకా రాలేదు, రాదు కూడా. ఈ పుణ్యక్షేత్రాల గురించి మనం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న వారికి, మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకు తెలియజేయడం కూడా అంతే ముఖ్యం. దేవాలయాల గురించి జ్ఞానం మీరు తెలుసుకోవడం మీకు ఎంత పుణ్యం లభిస్తుందో ఇతరులకు చెప్పడం ద్వారా మీకు అంతకన్నా ఎక్కువ పుణ్యం లభిస్తుంది. కామెంట్ బాక్స్లో మీకు ఇష్టమైన దేవాలయం ఏంటో కామెంట్ చేయండి. మీకు జరిగిన ప్రత్యేక అనుభవాన్ని కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి మీరు కూడా ఈ దేవాలయాల గురించి 10 మందికి జ్ఞానం పంచిన పుణ్యాన్ని కట్టుకోండి. ఓం నమః శివాయ.